गणपति पूजां समाप्तम्। నేను ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను ప్రోగ్రామ్ గురించి, మనం ఏం చేయబోతున్నాం ఈరోజు అని. జస్ట్ అందరూ సెటిల్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి ప్రత్యేకంగా మన డిటిఏ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో జరుపుకునే పరిస్థితిలో ఉంది. ఆన్లైన్లో జరుపుకుంటున్నాం. కారణాలు అందరికీ తెలిసినవి. ఈ కోవిడ్ వల్ల చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందరికీ వెల్కమ్, ఆన్లైన్ వెల్కమ్, virtual one. This is the first time that we are going to try this way. And ప్రోగ్రామ్ చాలా కండెన్స్డ్గా చేయబడింది. మన ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ పూజ అయిపోయింది. నెక్స్ట్ మీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మన వైస్ ప్రెసిడెంట్, he will overtake and run the program. Thank you President garu. Thank you very much for this opportunity. మొట్టమొదటిగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు మనకు అందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరం నుంచి ఎటువంటి ఈవెంట్లు జరుపుకోవడం లేదు ఫ్రమ్ డిటిఏ డ్యూ టు దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ డిటిఏ హిస్టరీలోనే మొట్టమొదటిగా చరిత్ర సృష్టిస్తున్న 10 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ఆన్లైన్ ఈవెంట్. అండ్ అది నా చేతుల మీదుగా నాకు ఇచ్చిన ఆపర్చునిటీని గౌరవిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రెసిడెంట్ గారికి, టీం అందరికీ, అండ్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా సాగడానికి ప్రయత్నించిన నా టీం అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ, ఇకపోతే ఈ రోజు విషయానికి వస్తే, మన కార్యక్రమంలోని అంశాలన్నీ ఆల్రెడీ మనకు షేర్ చేయబడినాయి ఈవెంట్ వైజ్. ఇదే ఈవెంట్లో మొట్టమొదటిగా సురభి వారి కార్యక్రమం Sira
ఇరువురు సమానపరులే, కానీ చాతుర్యమున సుయోధనుడు అగ్రగణ్యుడు, భోగభాగ్య పారాయణుడు. ఎప్పటికైనా కౌరవ సింహాసనములకు సుయోధనుడే అప్పుడు సింహాసనం లభించి దక్కించుకోనటి నిర్భాగ్యుడు పాండవులు. స్వామి, వారికి మీ తమ్ముడు శ్రీకృష్ణ సహాయము బహుమెండుగా ఉన్నది. మన చేతనే వారిని పాటలు పడుతున్నవారు. పెళ్లి మాటలు ఎవరికమ్మా? అది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ సందేహమేనా? అవును, పాండవులు రాజ సర్వస్వము కోల్పోయి కట్టు కుట్టలతో కారణములు తిరుగుతున్న లక్ష్యం పెరిగి నిన్ను నీ తనయుని వారను పిలిపించడంలోనే నా ప్రేమను కుమ్ముతున్నది. ఇద్దరు అన్నదమ్ములకు ఒక్క వేచినలు, పైగా చిన్ననాటి నుంచి శశిరేఖ అభిమన్యులు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విఘాతము జరుగుతున్నారు సోదరి. ఏమని? పర్వతమంత స్థిరమైనదో నా హృదయం అంత స్థిరమైనది. ఇక సంశయము ఎన్నడికి నిశ్చింతగా ఉండు. సుభద్రకు సందేహం ఏమని స్వామి? పాండవులు రాజ సర్వస్వము కోల్పోవచ్చి తన పుత్రికను నా పుత్రికను ఇచ్చేదో లేదు అని సందేహం పడ్డారు. సందేహమే స్వామి, సందేహమే. నీకు పిచ్చి పట్టి ఉన్నది. నా మేన అల్లుకు కాక నా పుత్రికను ఎవరికి వస్తుంది కదా? ఏమో స్వామి, తమరు చెప్పుడు మాటలు విని చేయవలసిన పని చేయకుండాయు, చేయకూడని పని చేయించుటయు తమకు అలవాటే కదా మహాప్రభు. దుర్మార్గుడా, ఉండి ఎంత మాట్లాడివిరా? నీకు ఆ సందేహం వెళ్ళొచ్చు. రేపే శశిరేఖ అభిమన్యులకు నిశ్చయ తాంబూలము ఒసగుటకు సుముఖములు నిర్ణయించదు. అప్పుడు నేనే కాదు, ప్రపంచ మానవ కోటి మిమ్మల్ని గీటిందు. ఈ విషయం అంతపుర ప్రాంతాలకు ఎడగిద్దాం. ప్రస్తుతము ద్వైతవనములకి పాండవేయులతో అత్యంత ప్రధానమైన పని ఒకనాడు చూసుకొని వచ్చును కదా నాదా. శశిరేఖ అభిమన్యుల ప్రధాన మహోత్సవమని నగరమంతయు చాటినారు కదా బావగారు. మరి మీరు వెళ్ళినా వారు కోపగింతురేమో. సత్య, ఈ ప్రధానము జరుగుననుకుంటేవా? మా అన్నగారి సంగతి నీకు తెలియదా? ఒకటి బలరామ భూపతి అగతివా పని పాడు చేసుకొనంగనగునే క్షణంలో సుభద్ర పిడుగోటు వార్తలు ఏమున్నది? మా అన్న
అన్నగారు, అభిమన్యునికి ఇచ్చిన శశిని నేను శివపుత్రులకు లక్ష్మణ కుమారుడు మూర్తులు నిర్ణయించినాను. ఇంత విపరీతమా? నిన్నటి దాకా శశిని అభిమన్యునికి ఇస్తునని వాగ్దానం చేస్తున్నారు కదా బావగారు. చంచల స్వభావ చిత్తవృత్తికి అర్థమేమున్నది సత్య? అమ్మా సుభద్ర, కాలము వ్యతిరేకించినప్పుడు గట్టి కోసయ్యను కాలసర్పమై కాకుది, దినములు మనవి కానప్పుడు ఆత్మబంధువులే యమభటులై వేదింది. నేను అంతయు ఎరుండును, కానీ ఏమి చేయగలను? నిస్సహాయుడు. నచ్చిన చెల్లికో వంటి దిగుడు తమ్ముడిది వందని చెప్పిన నిప్పటిన బండి మరును ఆగ్రహమే కవచంపుగా ముఖంటిని లెక్క చేయని అఖండు చేయునదే చెల్లెలా శశి నా బిడ్డని నీవి ఇంతగా అడగవలైనా? ఏమంటివి? నేను నీ బిడ్డను కానా? నన్నిట్లో దూరం చేయదువా? నా కళ్ళ తండ్రి కన్నా నీవే ఎక్కువగా ప్రేమించమని సూచిస్తున్నది. ఈ విషమావస్థలో తటస్థుడవై నన్ను నా బావను వేరు చేయదువా? నీవే చేసినా మాకు దిక్కెవరు? మామా, శశికి నాకును గల ప్రేమానుబంధం మాట అడుగుతుంది. పరాభవం నా శరీరం దహిస్తున్నది. నా శరీరం నుంచి శశిని తీసి శత్రువుల పొందడం కన్నా నాకు మరణమే మేలు కదా. ఈ విషమావస్థ పరిస్థితిలో మాకు నీవు తప్ప ఎవరున్నారు మామా? అభిమన్యు, శశి నిన్ను, నీవు శశిని ప్రగాఢ మనస్కులే ప్రేమించుకున్నప్పుడు మా త్రినేత్రుడైన మిమ్మల్ని వేరు చేశాడు. పవిత్ర ప్రేమకు ఎన్నడూ నాశనం సుంత యోచింపు. నీ వింగను ఇక్కడే ఉన్నావా? ఉండక ఎక్కడికైనా పొమ్మందులా ఏమి? బొమ్మను వలసి వచ్చినప్పుడు తప్పగా పొమ్మందులేము. తమ్ముడు ఎంత గొప్పవారైనను అన్న చెప్పినట్టు చేయవలసింది. చెప్పుడు ఏమి చేయవలేను? శివసనాథులు సపరివారముగా మన పురికి విచ్చేస్తున్నారు. నీకు ఎదురేగి వారికి విడిదేర్పాటు చేయి. క్షమింపుడు, అది నా పని కాదు. శివోధనాదులు పాండవులకు ఆగర్భ శత్రువు కావున నాకు కూడా శివధనుడు నా ప్రేమైక పాత్రుడు, నా ప్రధాన శిష్యుడు. అటులైనా ఆ పని మీరే గావించుకున్నాడు. ఓహో, నేనే గావించుకున్నాను. నా హృదయం నీవు చేసిన వాగ్దానం ఏమి? చేయించుకున్న పని ఏమి? పెళ్లి విషయం చేసిన వాగ్దానములకు మాట పట్టిపోలేవని పెద్దలందు. మాట తప్పుడు మానవతులకు ధర్మమ్మా. ఎన్నైనా సార్లు నీ పుత్రికలో నా పుత్రుని కోసం ఉందని నీ యోగ నీవు సాధించదు. తోబుట్టువు అన్న తప్పుల నుండి ఆశించినది ఇంత గురించి వేరేమున్నారన్నా? నీకేం పోయిందమ్మా? ఇది వివాహ సమస్య. కలకాలము బతకవలసిన బ్రతుకు. పుత్రి సౌఖ్యమించుకే ఆశించు తప్పుతను నీది కానీ మాది కాదు. ఏమి చూసుకొని నీ కుమారులకు నా కుమార్తె ఇవ్వగలరు? కూడు పుట్టకు మోము మార్చి కట్టు పుట్టులతో ప్రాణులను తినగలరు. పాండవులతో ఇవ్వమా? కట్టిగా దరిద్రులకు కన్య నసంకు కఠిన కర్మలు ఎవరైనా దరిద్రుడు బంధు మర్యాద పాడిపడ నోటికొచ్చిన కొద్ది ప్రసంగించ పెద్దలకు మర్యాద కాదు.
ఈ అభిమన్యు సకల రాజన్యమకుడ పాద పంగేరుడు లక్ష్మణ కుమారుడు దళిత దేవత దత్తపుత్ర కంటక కిరీటధారి ఈ అభిమన్యుడు జగజ్జేగీయ మాననీయ సాత్రకీర్తి లక్ష్మణ కుమారుడు విపిణి వీధి విహార దురంతర ముష్టిపదుడు ఈ అర్ధకుడు జగనములకు పాతాళము గల వ్యత్యాసం అన్నా చాలకునే సంభాషణ గతి లేక పుట్టిన పడిన చేత కదా నీ నోటి కలదే ప్రసంగిస్తున్నావు. ఇంత పరాభవమా, ఇంత అవమానమా, ధనముల దళితులమైన గుణముల దళితులమా? మీ వలె చేసిన వాగ్దానం తప్పిన వారు పాండవులలో భక్తులు అదైనా ఉన్నవారా? పాండవులను నేను ఎవరు చెప్తున్నా నిత్య దళితులు పాండవులు, చూతలు పాండవులు, మనస్తే వేసిన పరాకులు పాండవులు, చూతల నీచ అక్కపడ్డ పాప చిక్కులు పాండవులు. శాంతి చౌకాది జగదేక వీరులో ఉన్న తనలే తీసుకున్నావుగా ఏం లేదా చెండ పరాక్రమ ప్రజల సర్వ దిగంత యశో విశాలులను పాండు కుమారులను విడిచి మాట తిట్టిన వీరు మామవై ఉన్నదే క్షమించింది మామవై ఉన్నదే క్షమించింది బతుకు పరాక్రమము బతుకునే అన్నుడైనదో అమ్మ ఇందులో ఒక జనం ఉన్నారు. అన్నా పుట్టిన పరాభవంతో పుట్టింది కావలసిన బిడ్డను చెట్టులో కసుకుతున్నా మార్కుల పడిన బంధువా ఎట్లుండగలవు చెల్లెలి పక్షముల పలుకువా లేదు పరిస్థితిని పట్టించురా నువ్వు వెళ్ళిపోవడమే నాకు సమంజసం సుభద్ర వెళ్ళవలసింది బొమ్మని ఆడినా ఆడబిడ్డ కింద శిరఛేదనములగా అన్నా నన్ను ఒక్కసారి దోషులకి వేడుతున్నా భార్య మాదిగా అన్యోన్యముగా ప్రేమించుకుంటా ఈ బాల దంపతుల దీనవదనం చేయదు. అమ్మా 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 నీకేమైనా కృష్ణ అర్థము లేని నీ పాండవ పక్షపాతము ఇంతవరకు తెచ్చినది. ఇదొక నా బిడ్డ మనసు కూడా విషపూరితము ధారించింది. చేతులారా విషము త్రాగుతూ మా చేత కూడా త్రాగిపించువాడవు నీవు. కఠిన చిత్రమై నేడు చెల్లెల్ని పరాభవించినట్లు రేపు తమ్ముడునైనా నన్ను కూడా పరాభవించవేమో. మరోనాడు నాకు ఈ బిరుదం చెప్పలేదు కదా ఏమనుకున్నాను నా హృదయ మహిమ పర్వతం తప్పద లక్ష్మణ కుమారునితో శశిరేఖ వివాహము జరిగింది. ఈ పెళ్లి ఎక్కడో లేదు. నిన్ను వైకుంఠ కట్టి కోపం చేసింది కదా ఇంత ముద్దెట్లను ద్వాదశి పారాయణం గంపలేదే కళ్యాణానికి ప్రధాని వాడము ఎక్కడి తన ఎంత
మాట వదిలి ఇప్పుడే పోయి నువ్వు దున్నపోతున్నాను 1000 ఏనుగులను 10,000 మంది మనుషులను తీసుకొని నీకు ఆహారం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఒక సద్బ్రాహ్మణుని భుజించిన స్వర్గం అంటే ఎదురుగా వచ్చునని మన పెద్దలు చెప్పుతుండ్రా. ఏకాదశి వ్రతం అనగానే బ్రాహ్మణ సంహారానికి ఇది నీ తాత చేసినాడా లేక నీ ముత్తాత చేసినాడే? అయ్యో నా పిచ్చి తండ్రి, ఈ వ్రతము నీవు పుట్టుక ముందు నుండి ఆచరించుకున్నదానరా. ఒకనాడు మీ తండ్రి గారైన భీమసేన మహారాజు గారు నన్ను తన ఒడిలో కూర్చున్నబెట్టుకొని శక్తిని ముద్దులాడి నా మోహనాంగి కుసుమ కోమలాంగి విడిమి నీకు నారాయణ మంత్రం ఉపదేశించను సంవత్సరమునకు ఒక్క మారు గామింపమని నాకు మంత్రోపదేశం చేసినారా. నేను నాటి నుండి నేటి వరకు పతియాజ్ఞ శిరసావహించుకుంటున్నారా. అట్లయినా నా తండ్రి గారు బ్రాహ్మణుడు భుజించమని నీకు చెప్పినారా? అయ్యో నా పిచ్చి తండ్రి, మానవుడు ఉపవాసం ఉన్న కూరగాయలు భుజించు, అది రాక్షసమైన మనము ఉపవాసం ఉన్న సద్బ్రాహ్మణ్య భుజింపవలేను. అట్లయినా బ్రాహ్మణులు మనకి కలిసినే ఏ గురువులోనో ఏ గోపురములలో ముక్కు మూసుకొని తప్పు మాట్లాడు వారు మనకే కలిసిపోరు. బ్రాహ్మణులు చిక్కరా అటులైనా క్షత్రుని వైకుంఠం, మరి వారు చిక్కకుండా అలము వయస్సు ఇప్పుడే పోయి ఒక బ్రాహ్మణ గురు వచ్చి ఉండగా ఈ పాడుకాడక మీద మా దేశంలోకే రావాలి. చిట్టి పరిస్థితుల్లో జీవి ఏ రకంగా పడి మరణించడమే. ఎవడెవరా నువ్వు? నేను ఒక సత్బ్రాహ్మణుడు. అయితే బ్రహ్మోత్తమా నాతో నడువు నడువు. ఎచ్చటికయ్యా నన్ను తినివేయటగా కాదురా, నీరు తిండి కాదు. నా తల్లి నిన్న ఏకాదశి వ్రతమొచ్చింది. అటువైన నేను ద్వాదశి, అటువైన బ్రాహ్మణ సంతనులు బిందు భోజనాలు సంభావనలు ఉంటాయి కావాలి. అయ్యా నాకు సంభావన ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, కడుపు నిండా ఇంత తిండి పెట్టించండి. కడుపు నిండా తిండి పెట్టిట్టు కాదురా, నిన్ను కర 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 నమిలి మింగి అయ్యా ఈ ఏకాదశి ఉపవాసమేమి ద్వాదశి నాటి బ్రాహ్మణాత్య మహాపాఠమేమి స్వామి. ఓరి బ్రాహ్మణోత్తమా, నా తండ్రి గారు నా తల్లి గారికి ఈ వ్రతము చేయమని చెప్పారు. ఏకాదశి నాడు ఉపవాసముని, ద్వాదశి నాడు ఒక తత్వముని గురించిన వర్గద్వారముడు నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతున్నారా? స్వర్గమో నరకమో ఇక నీ చేతకిక్కినాడు. ఈ జీవితంపై ఇంకా ఆశ లేదు. తొలిసారిగా కాన్పించుతున్న చెరువులో సందే వాచుకొని వచ్చేదను. తప్పించుకొని పారిపోవడానికి మాట్లాడుతుందేవా? నేను గొడవలు నాక విడువున్నా. నడువు నడువు. ఏమవుతున్నదయ్యా సందే వాచుకోవాలి? మీరు కుదరదు, నడువు. అయ్యా నాకు ఒక సందేహము. మీ అమ్మగారు నిజంగా సద్బ్రాహ్మణుడే కొడిదమ్మన్నదా? అట్లయితే నీవు సద్బ్రాహ్మణుడు కావా? సకాలంలో బ్రాహ్మణుడు సంధ్య వాచకుండా వాడు చండాలుడితో సమానమని శాస్త్రములు ఘోషించుతున్నవి. మడిలో పడి అటులే నీవు పోయి నిద్రించుతున్నాడు. నీవే పోయి తప్పించుకొని పోయిందివా? తప్పించుకుంటే ఇదిగో నా ఈ జన్మపై ప్రమాణం చేసి చెప్తున్నావు కాబట్టి నేను విడిచిపెట్టుతుంది. అలాగే కన్నీరు కట్టుకు మంత్రం వదులుతున్నావు.
నీ వారెవరనో పరమదించినారా? లేదయ్యా లేదు. కాసేపట్లో నేనే ఆత్మహత్యకు తెగించుకురా. ఆత్మహత్య కాదయ్యా, నన్ను ఒక రాక్షసుడు చెరపట్టి ఉన్నవాడు. వాడి తల్లి ఏకాదశి ఉపవాసం ఉన్నదట. ద్వాదశి నాడు ఒక సద్బ్రాహ్మణుడు భోజనం చేయవలనట. ఈ బ్రాహ్మణులకి ఇదే అభయం పొందుతున్నా. అమ్మా వలదమ్మ వలదు, నేను చచ్చిపోయాడు. నాకు మారుగా మా తల్లికి ఇంకొక ముగ్గురు కుమారుడు కాదు. ఇతడు చిన్నవాడు. వద్దమ్మా వద్దు. నాయన, నా పుత్రుడు ఎవరిగా తలచిది? వీరాంజన పుత్రుడు అమ్మా అట్లయితే మీరు కృష్ణరావు సుభద్రాదేవి తల్లి, ధనుడు తల్లి ధనుడు వీరమాధవు కనుకనే ఈ బ్రాహ్మణ సంరక్షణార్థమై నీ పుత్రుడిని పంపుతున్నావు. ధనుడు తల్లి ధనుడు వాడు ఎందున్నాడు? అది కదిలో ఆ కాటు చిన్న చెట్టు కింద పురుగులు పట్టి తప్పవుతున్నవాడు. నాకు నేనైపోయి వాడిని ఇక్కడలేకపోయినాడా? నీవేళ పోవాడు. నీకు మారగానే వెళ్ళదు. నేను వచ్చే వరకు మా తల్లిదండ్రులను బాబు నీ తల్లి జాక నీకేం తెలియలే. నరవాసన రాక్షస వాసన. ఎవడరా నీవు? ఆ బ్రాహ్మణుడు ఎక్కడున్నారా? వాడికి మారుగా నేను వచ్చిందిరా. అంటే నీవు బ్రాహ్మణుడివా? కాను, క్షత్రియుడు. క్షత్రియుడివా? వీడును నా తల్లి ఆహారములకు పనిపోతాడు. నడుము నడు ఒనిపొమ్మురా. నీవురా? నీవు నడవజాలవా? ఓరి గాడిగా ఆహారం కలిసిపోతున్నట్టుగా మోసుకొని పోవాలి. కానీ అయితే బతుకును నిన్ను ఖండ ఖండంగా ఎన్నడూ తీసుకుని పోయింది. కానీ విడుదలను తోపము. ఇంత బరువుగా ఉన్నావే కదా? మదించి గోవెక్కింతగా పలిసి ఉన్నావు. నన్నే కలపజాలవా? మరి బాధ కాదుగా కాల్చుకున్నావు. ఇప్పటికైనా మంచి పని లేదు. ఈ కులబంధు నామాలని చెప్పి నా పాపంలో పహాడ్ల దహించు దహించి శత్రువుని. దేవరా 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 ఇప్పుడు పంపించుకుందో చూస్తున్నాను. శక్తి పరాశక్తి రా రా ఈ పుడుతుంది రక్షించండి. నీ పెద్ద భీమసేన మహారాజు
ఈ పెద్ద తల్లి గిరిబాదేవుని వర్తించువాయి. నీవు నాకు చదివావా? చలి సుభద్రదేవుడు మీరు భీమయ్యప్పటికి కడుతుంది మా తల్లి గిరిబాదేవి. అమ్మా మిమ్మల్ని చూడాలని మా అమ్మ కలలు కంటుంది. మా ఏదో అయ్యో అయ్యో అప్పుడు అనగా పోయినాడే ఇప్పటికీ తిరిగి రాలేదే. ఏ కురుకుల మన చేతిలో పడి ఆపదకి గురి కాలేదు కదా. చిన్నవాడికి పంపి పెద్ద తప్పు చేసింది నేనైపోయి ఉన్నా. ఈ పాటికి 10 మంది బ్రాహ్మణులను భుజించలేదు నా ముందురా. నరవాసన నరవాసన అదిగో అదిగో కుమారుడు వచ్చుతున్నవాడు. ఒక్కరికేమన్నా ముగ్గురిని తెచ్చుకున్నవాడే. అందులో ఎవరో ఒక ఆడుది కూడా ఉన్నది. ఆ ఇరువురిని ఇప్పుడు భుజించి ఆ ఆడుదాన్ని తీరికగా రేపు భుజింతురుగా. ఒక్కడిని మనం ఊరిని కట్టింది. ఈ ఇరువురిని ఇప్పుడు భుజించి ఆ ఆడుదాన్ని తీరికగా రేపు భుజింతురు. రక్త సంబంధికులు భుజించి నీ ఆకలి తీర్చుకుంటావా? మానవుడు బంధువులు ఎట్టావు అట్లనే నా తండ్రి భీమసేన మహారాజు మానవుడు కాదా? అతనిలో ప్రచండము రాక్షసాంశం ఉన్నదిరా. నాలో పవిత్రమైన మానవంశం ఉంది. నన్ను భుజించి నీ ఆకలి తీర్చుకుంటా. ఎంత రాక్షసున్నాయి నేను కన్నా కొడుకును పూజించున్నా. అటులైనా మాత అటులైన వీడు కూడా నీ కుమారుడు తిరిగినా అదే రూపురేఖలు చూసుకుంటాడుకో చూద్దాం. గుర్తెట్టుకున్నావా కుమారా? మానవులకు జంతు చేయాలన్నట్టుగా అనిపిస్తున్నావు. రాక్షసులమైన మనము మానవులు అట్టే అనిపిస్తున్నా. గుర్తెట్టుకోలేవా? ఈ భర్తడు నీ మధ్య అర్జునయ్య కుమారుడు అభిమన్య కుమారుడు. ఏమి నా మరిది గారి కుమారుడే. నన్ను కన్నా చిన్నయ్య ఎంత ముందు వస్తున్నావు మరి ఆమె చెప్పినావు కాదు. అదే నీ మధ్య అర్జునయ్య పెట్టి సుభద్రాది నీ చెల్లెలే కింద మరిది గారి చెల్లి కుమార ప్రాణబంధువులు ఎప్పుడు కాదురా అని పగటి కళ్ళు కన్నాడుతాను. నేటితో సఫలీకృతమైనది. మరి వారెవరో చెప్పినావు కాదు. దీని వల్లనే మనకి బంధు దర్శనంలో కలిగింది. మహానుభావ వారు సద్బ్రాహ్మణుడు. అటువైన వీరిని పూజించి ద్వాదశి పారాయణము గావించును. మన వారు సాధువులై అరణ్యమును సంచరించుచుండా మనము మాంసాహారం. చెల్లెలా సుభద్ర చిన్నతనమైన పెద్ద ఉపదేశమే కావున నేటి నుండి మాంసాహారం విసర్జించుతున్నాను. ప్రపంచంలో ఉన్న పశుపక్షాలు జంతుజాలను సకల మానవాళి అంతైను సుఖంగా జీవించవచ్చు. అమ్మా నీవు చేసిన ఈ ఘోర ప్రతిజ్ఞకు ఇదే నా సాష్టాంగ నమస్కారం. తుంచు ఊరుకుంది ఏమిరా? దివ్యాంతపురంలో నివసించు సుకుమారి కదరా అని పినతల్లి తెప్పింపురా దివ్యాంతపురము. అదే తమని ఎప్పుడైతే తెప్పిస్తా. జై మాయ మహామాయ ఏంటి అందాలు వచ్చింది, అంత చందాలు వచ్చింది. రాంచన గారి
తమ్ముడు నా చెల్లెలు పలహారం కూడా పలహారం ఉన్నారా తల్లి? అక్క అందరూ క్షేమంగానే ఉన్నారు. మరి అట్లయినా పిల్లవాడితో నీవు ఆకులపడి కుట్టెడు పరాభవంతో కుట్టిన నా తల్లికి నా తమ్ముడికి పరాభమ రాదా చెప్పు చెప్పు. సూర్యమండలాన్ని తెగలించినంత సప్త సముద్రాన్ని నేను తాగిపారేస్తా. పిడికలు బట్టి ఈ భూమండలాన్ని పిండిపోయినంత ఎవరికి పరాభవము? కుమార అన్న బలరాములకు శశిరేఖను పుత్రిక ఉండదు కదా. మన అభిమన్యుల గిత్తులని మాట ఇచ్చి ఇప్పుడు మన శత్రువుల వసముతున్నాడు. అది చూచి నేను సహించలేక ద్వారక గురించి వచ్చింది. అయితే ఇప్పుడే ద్వారకకు పోయి శశిరేఖ నిలిచి నా తమ్ముడికి వివాహం చేస్తా. నా తమ్ముడిని దీవించి పంపండి. నాయన అది అంత సులభ సాధ్యమైన పని కాదు. అన్న శ్రీకృష్ణుని చక్రాయుధం ఎల్లప్పుడూ ద్వారక చుట్టూ తిరుగుతుంది. శశిరేఖను సమీపింపగలరు. ముందు ద్వారకకు పోయి కిట్టయ్యకి దండ పెట్టి తల్లి సుభద్రాదేవి చెప్పుకుంటా. అతను చేయమన్నట్టు చేస్తా. నన్ను దీవించి పంపండి. నీకు వివాహం చేస్తా. జాగ్రత్తమైన మనుషుల్లో తెలుస్తున్నావు. జాగ్రత్తమైన విజయవంతులై తిరిగి వస్తా. కుమారా రండి విశ్రాంతి తీసుకుందా.
ఇప్పుడే చర్చ మాయ చేసి నా తమ్ముడి దగ్గరికి చేస్తా. జయ మాయ మహామాయ. నేనే మాయా చంద్రేకని ఈ నాటకాన్ని ఆడిస్తా. జై మాయ ಅಯ್ಯಾರೆ ಕೂಡಲಿಲ್ಲ ಅವರವರ ಗಾಡಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಕೂಡಲಿಲ್ಲ ಒಬ್ಬರೇ ಅರಿಯಲಿಲ್ಲ ನೀವೆಲ್ಲ ನಾಗೆ ಜಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂದನಂಬು ಯಾರ ಮಾರಿ ನಿಂದು ನಾಗೆ ಮುಂದು
విన్నాను. ఆ తిరుపతి ప్రజలు చెప్పినారు నా తమ్ముడికి ఎదుల మీదని నీవు పెళ్ళాడ వచ్చావని వాడిని చాలా వచ్చిన వాడు ఎడుతూ నా పాదాల మీద పడి ఓ తమ్ముడే తిరిగి వచ్చిన అన్న నీవు చేసే మేలు ఆ జన్మాత్రం అవగల దేవుడా దేవుడా గుర్రాలు రమాలు ఏడుగుడు ఏమి రా మీరు పోయినది ప్రభు మనపై బలరాము ప్రభు ఇద్దరు వచ్చిన ప్రభు బలరాముడు మనపై కోపంలో యుద్ధాలు వస్తున్నాడు. నేను పోయిన వాళ్ళని ఎదురు సైన్య సమేతముగా వచ్చువారు యుద్ధమును కాక విజయమును కనుగొన్నారు. బాబా ఏమమ్మా సుభద్ర వాడే గారి నీకు నేను అన్నను కాదా? ఏమే శశి నీ ఘన తండ్రి వాడా నేనా? కృష్ణ నీ మాయ నాటకం ఇప్పుడు బయటపడినది. ఈ పెళ్లి తారుమారుగా నుంచి శశిరేఖ పట్ల జనక ధర్మము నిర్వహించింది కూడా కదా. జనక ధర్మము తులకు నా కన్న బిడ్డ చేత తండ్రి అని పిలిపించుకొని భాగ్యము కూడా లేకుండా చేసింది. ఎక్కడి తమ్ముడు నా పరిస్థితి తమ్ముడు కాలేకపోతుందనే మరీ విచారిస్తున్నాను. దానికేం లేదు, మీరు వచ్చిన పని కాదు. మీరు నీవే తెలుపుము. అందరూ నీ వారే కదా. వచ్చిన తోడనే నీ చుట్టూ మూసి నిన్నే పులకరించినారు కానీ ఇంటికి పెద్దవాడిని నన్ను ఒక్కరిని గౌరవించినారా? ఎవరేమనుకున్నాను నా హృదయం చెప్పు చెప్పు అట్లు కాదన్నా. పెద్దవారు నీవే మాట్లాడు. వారు నాతో మాట్లాడదయ్యా. చెల్లెలికి మేననుకను కన్న బిడ్డకును తుదకు వాడముడు వారికి కూడా నేను శత్రువుని చెప్పుము. మనకు ద్వారకలో చాలా పనులు ఉన్నాయి. మనకేం పనులు ఉన్నవి? మనకు తెలియకుండా ఇక్కడ జరిగిన శశిరేఖ అభిమన్యుల వివాహం ఒక విభాగమా? చెల్లెలు సుభద్రకు ఒక్కడే కదా పుత్రుడు, నాకు ఒక్కడే కదా పుత్రిక. ఈ వివాహం ఎంత వైభవంగా జరగలేదు చెప్పుము. అమ్మా సుభద్ర ప్రయాణం కమ్ము ద్వారకకు. క్షమింపుడు, మేము ద్వైతవరమునకేగి మా వారిని చూడవలసినది. మేము ద్వారకకు వారు రాకుండా నేను ద్వారకలో కాలు పెట్టను చెప్పుము. అమ్మా ఇంటినిగా అన్నగారి పలుకులు. వారు నువ్వు రాకున్నా మీరు నువ్వు రాకున్నా ఆ రాజ్యపాలన తల్లి నా మాట మన్నించి అభిమన్యం మీ అమ్మ రాను అనుకున్నది, నీవేనా వచ్చేదివా లేదా? రాను రాజాను నాకంటే ఏమమ్మా సుభద్ర నీవు మాట్లాడకపోయి నువ్వు దయతలిసి నేనే పలుకుతున్నాను. ఇంతకు మీరు ద్వారకలో వస్తారా? దరిద్రులము దుర్మార్గులము మరణ మమ్మేర పిలిచెదరు. కృష్ణ ఏమో పలుకులు. కోపం వచ్చినప్పుడు ఆ మాత్రం మాట్లాడటకు అన్నకు అధికారం లేదా? ఆ అధికారం లేదేమి? ఇష్టము ఉన్నప్పుడు రమ్మటకు, ఇష్టము లేనప్పుడు పొమ్మటకు మీకు సర్వాధికారములు కలవు. అధికారం ఉంది కదా అని అందరినీ రమ్మందనా, అందరినీ పొమ్ముందనా? ఏదో నా వారిని భావించి ఎట్లదుగాక. ఇంతకు మీరు ద్వారకకు వస్తున్నారా? నాకు చాలా పనులున్నవి. తొలుత మీరు పోయి మీ పనులు చక్కబెట్టుడు విధవ మేము వచ్చేదాం. మీరు లేకుండా నాకు అచ్చగా ఏం పని అయ్యా? ఉన్న పని మీ తోడనే. అమ్మా సుభద్ర లేదా ఈ కాలయమన సోదరులని అనుగ్రహింపుము వృధా పరితాపము కూర్చునందులకు ఆనందరము విచారములందిని ధన్య చరిత్రము సాధ్వి నీవు నీ రమణ దీర్ఘ బంధువుల లోన విచారము దక్కుమమ్మరు అన్నగారి మాత్రమే మనకు అనుగ్రహం కావున త్వరగా ప్రయాణం. శ్రీకృష్ణ అప్పుడే ప్రయాణమా? మా ఇంటకు నేను ఆలోచించినావు కాదు. సోదరా ఏమందులు వారు నిన్ను పిలుస్తున్నారు కానీ నన్ను కాదు కదా. భయముల పలుకదానం వంటివి. ఈ విందు ఏర్పాటంతయు నీకోసమే కదా. విందా ఇచ్చగా ప్రయత్నాలేవి కనిపించవే. పెదమామయ్య మీరు ఊ అనొచ్చారు.
ఆ ఏర్పాట్లన్నీ ఇప్పుడే గావించు. అమ్మ సుభద్ర ఏమందు బంధువుల మాట మన్నింపమందు. నీవేమందు అక్కడిని కోటలి ప్రారంభం కృష్ణ నీవేమందు నీవు సరే అంటుంది. ఇంతమంది ప్రాధాన్యపరుచున్నారు కావున తప్పక విందో ఆలయం చేయబోయేదను అన్నా ఈ చెల్లెలది మరొక్క కోరిక. ఏమిదమ్మా? ఈ నూతన దంపతుల చేతిలో కలుగుతుందా ఈ కళ్ళతో చూడవాలని నాకు కోరిక చెప్పలేదమ్మా. నాకన్నా ముందుగా వాడు ఎవడో కలిపి వేశాడు కదా. పెద్దమామయ్య పిల్లలు చేసిన తప్పును మన్నించి వారు రాక్షసము ఇప్పుడు కన్యాదత్తమా? అందులో నేను అదురు కనిపిస్తా. చతుర్దశభువన ప్రణీతము గుణముడము సజరాచర ప్రపంచమంతముందు ఆది నారాయణుడము ఆది మధ్యాంతరహితుడము అలయనీవు మీరెల్లరూ ధన్యులు. శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కరించు భాగ్యము మీ కడలకు లభించినది. కానీ వీరికి నేను అననప్పుడచే నాకు ఆ ప్రాప్తము లేకుండా పోయింది. నేను మూలమున నేను అన్ని విధములో చెడిపోయింది. అన్ని విధములు దేవతలు దేవతాదికులను దివ్యమముదలాదిరేతర నా పదగమ్యములను మొక్కంగెదరదు. నా శిరమెప్పుడు అన్నవము నీకు కూడా అడగియలే. సమస్త దేవతలు అన్నవకు నీకు